ఓం నమ శివాయ శ్రీమాత్రి నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు ఈ మధ్యకాలంలో గురువుగారు మనశ్శాంతి లేదు, ఇంట్లో ఏదో ఒక సమస్య, ధన సంపాదన అస్సలు లేదు, పెరగడం లేదు, ఇల్లు కలిసి రావడం లేదు, మేము సిద్ధాంత దగ్గరికి వెళ్ళాము, మాకు మీ ఇంట్లో ఆ భూతం ఉంది, ఈ భూతం ఉంది, ఆ శక్తి ఉంది, ఈ శక్తి ఉంది అంటున్నారు, పూజలు లక్షలు లక్షలు అడుగుతున్నారు, మాకు ఏం చేయాలో తెలియడం లేదు, అప్పులు అయిపోతున్నాం, ఇంట్లో అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, పిల్లల మధ్య సమస్యలు, పిల్లల మాట వినడం లేదు, ఇలాంటి చెప్పేవారికి డబ్బులు ఖర్చు కాకుండా చాలా తేలికైన ఉపాయం చెప్తాను ఈరోజు. మన పెద్దలు ఇది నిత్య జీవితంలో ప్రతిరోజు చేసేవారు, కానీ కాలక్రమేణా వదిలేసాం. ప్రతిరోజు సాయంత్రం ఈ ఉపాయాన్ని మనం చేయాలి. 2 పదార్థాలతో, అంటే చాలా పదార్థాలు ధూపం వేయవచ్చు, 2 పదార్థాలతో ఇంట్లో ధూపం వేయండి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంటే నకారాత్మక శక్తి, మనలో ఉన్న నకారాత్మక శక్తి, అలాగే దోషం అంటే కొన్ని గ్రహాల యొక్క అనుకూలత లేకపోవడం వల్ల వచ్చే నెగిటివ్ ఎనర్జీ, అలాగే కాస్త గాలి ధూళి భూత ప్రేతాలు, కొన్ని సందర్భాల్లో మన నోటి దూల వల్ల తెచ్చుకునే కొన్ని నెగిటివ్ కాన్సెప్ట్స్ వల్ల కూడా వచ్చే నెగిటివ్ ఎనర్జీ కూడా తగ్గించుకోవడానికి ఒక తేలికైన ఉపాయం. నేను ఈ మాట ఎందుకన్నానంటే, మనం జనాల దగ్గర మాట్లాడుతూ ఉంటాం, మేమది, మేమిది, మేమలా, మేమిలా అని. వాడు ఓకే ఓకే అసలు చాలా గ్రేట్ అంటాడు, తర్వాత వాడు ఏడుస్తాడు. ఆ ఏడుపు తగలడం వల్ల కూడా మనం ఇబ్బందులు పడతాం. మన ఇంట్లో ఈ ఉపాయం చేయటం వల్ల చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఉపాయానికి కావాల్సింది ఆవాలు, పొట్టు తీసిన ఆవాలు, పసుపు ఆవాలు అంటారు, ఇవైనా లేదంటే మామూలు ఆవాలు పర్వాలేదు, కర్పూరం, ఆవు పిడక, కొంచెం ఆవాలు, ఆవు పిడక కావాలి. నేను చూపిస్తాను. ఆవు పిడక ఎక్కడ దొరుకుతుంది గురువు గారు అంటే ఆన్లైన్లో దొరుకుతుంది, లేదంటే మన దగ్గర గోశాలలో ఉంటే కాస్త ఆవుకి మేత పెడితే కాసేపు కూర్చుంటే ఆవు పేడేస్తుంది. మళ్ళీ మగవాటి తెచ్చుకోమాకండి, ఆవు తెచ్చుకోండి, చక్కగా ఎండబెట్టుకోండి. దాంట్లో మీరు ఎండబెట్టుకున్న తర్వాత మీ ఇంట్లో ప్రతిరోజు ధూపానికి వాడుకోవచ్చు. ఆవు పిడకతో కనుక ధూపం వేస్తే సిరులు కలిసి వస్తాయి, అష్టైశ్వర్యాలు కలిగితే శాస్త్రం చెప్తుంది. యజ్ఞం, యాగం, హోమం వీటిల్లో చాలా సుగంధ ద్రవ్యాలు వాడుతూ ఉంటాం. వాటితో కూడా నేను కొన్ని తయారు చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే బయట కొనుక్కోవాలి అంటే వందల రూపాయలు ఖర్చు పెట్టాలి. అది మనం తయారు చేసుకోవాలంటే ఒకరోజు ఆవుకు మేత పెట్టి తెచ్చుకొని చక్కగా కలుపుకొని మనం చిన్న చిన్న ఇలా డబ్బాల్లోనూ మనకి ట్రేలు దొరుకుతాయి, వాటిలో పోసుకొని మనం ఎండబెట్టుకోవచ్చు. కొన్ని రోజులు ఎండిపోతాయి. అలా తర్వాత వీటిని మనం రోజు వాడుకోవచ్చు. మనం కొనుక్కున్నాం అనుకోండి చాలా 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 ఖర్చు అవుతుంది, తయారు చేసుకుంటే చాలా తేలికవుతుంది. ఒకవేళ తెచ్చుకోవడానికి అవకాశం లేకపోతే ఆన్లైన్లో కొనుక్కొని దొరుకుతాయి. సాయంత్రం పూట చేయాలి ఉపాయాన్ని. ఇది సాయంత్రం 6 దాటిన తర్వాత చేయాలి. మీ పూజా మందిరంలో కానీ లేదా మీరు దేవుడు ఎక్కడైతే పెట్టుకుని పూజ చేస్తారో అక్కడైనా. ఆవు పిడక మీద నేను చూపిస్తాను. పెద్ద పిడక పెట్టుకోవడానికి మీకు వీడియో అవ్వదు కాబట్టి చిన్న మొక్క చూపిస్తాను. ఇంత మొక్క తీసుకున్నాను. ఈ ఆవు పిడక మీద మీరు కర్పూరాన్ని పెట్టండి. ఏ కర్పూరమైనా పర్వాలేదు, మీ ఓపిక బట్టి. అలాగే కాస్త పొట్టు తీసిన ఆవాలు కానీ లేదా మామూలు ఆవాలైనా పెట్టండి. పెట్టి మీరు స్నానం చేసి, సాయంత్రం పూట స్నానం చేసి వెలిగించండి. ఈ వెలిగించి ఈ ధూపాన్ని మీరు మొత్తం మీ ఇల్లు మొత్తం చూపించండి. ఆవు పిడక కర్పూరం వేయడం వల్ల చక్కగా కాలుతుంది. దాని మీద ఆవాలు కూడా వేసాం. ఇలా పొట్టు తీసిన ఆవాలు దొరుకుతాయి, పసుపు ఆవాలు. ఇవి 50 గ్రాములు 6 రూపాయలు ఉన్నాయి. ఆవు పిడక కాస్త వేడైన తర్వాత కర్పూరం వల్ల కాలుతుంది. ఈ ధూపాన్ని మొత్తం ఇల్లంతా చూపించండి. మీకు అన్ని గదులు చూపించాలి. అన్ని గదుల్లో కూడా, అంటే బాత్రూము, టాయిలెట్ వదిలేసి మిగతా గదులన్నీ చూపించండి. ఇలా చేస్తే మీ ఇంట్లో
ఇలా ప్రతిరోజు సాయంత్రం కనుక ధూపం వేస్తూ ఉంటే మీకు ధనానికి లోటు అనేది రాదు, ఎటువంటి దిష్టి దోషాలు తగలవు, మీరు చేసే పనుల్లో ఆటంకాలు వస్తూ ఉంటే తొలగిపోతాయి, పనులు పూర్తవుతాయి, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉంటే తగ్గిపోతాయి. చిత్రంగా అనిపించవచ్చు, మన పెద్దలు ఇది చేయటం వల్లే ఉమ్మడి కుటుంబాలు ఉన్నతంగా ఉండేవి. కాలక్రమేణా ఉమ్మడి కుటుంబాలు తొలగిపోదు అంటే వదిలేస్తూ వస్తున్నాం, ఆచారాల వ్యవహారాలు కూడా వదిలేస్తూ వస్తున్నాం. ఇవి ఇన్ని సైంటిఫిక్ రీజన్తో కూడుకున్నవి. ఆవు పిడక మామూలుగా మనం ఆవు పిడక అంటే మనం తక్కువగా చూస్తూ ఉంటాం, కానీ అద్భుతమైన శక్తి ఆవు పిడకలో దాగి ఉంది. అంటే మనం ఆవులోంచి వచ్చే ప్రతి పదార్థం కూడా, గోమూత్రం కావచ్చు, గవ్యం కావచ్చు, మన పంచగవ్యాలు వాడుతూ ఉంటాం కదా, అవన్నీ ఆవు నుంచి వచ్చేవి. ఎందుకంటే సాక్షాత్తు కామధేనువు సర్వశక్తులు కలిగిన అద్భుతమైన శక్తి. ప్రతిరోజు ఆవు వెనకాల నమస్కారం చేసుకుంటే అవ్వని పని అంటూ ఉండదని పెద్దలు చెప్పేవారు. కాబట్టి ప్రయత్నం చేయవచ్చు. ఇప్పుడు ఈ ధూపం వల్ల మనం లాభాలు చెప్పుకున్నాం. ఇంకొకటి ఏంటంటే, మీ ఇంటి మీద ఎవరైనా తంత్రమంత్ర ప్రయోగాలు చేశారు అనుమానాలు ఉన్నాయి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, తేలిగ్గా ఈ నల్ల ఆవాలు తీసుకోండి, లేదా ఈ పసుపు ఆవాలు తీసుకోండి, ఏదైనా పర్వాలేదు. అంటే పొట్టు తీసిన ఆవాలని పసుపు ఆవాలంటే దొరుకుతాయి, ఆన్లైన్లో దొరుకుతాయి, సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. తీసుకొని మీ ఇంటి చుట్టూతా కానీ, మీ ఇంటి పైభాగంలో డాబా ఉందనుకోండి, డాబా పైభాగంలో కానీ 4 వైపులా చక్కగా జల్లండి. ఏదైనా మీ ఇంటి మీద ప్రయోగం జరిగి ఉంటే, ఒకవేళ ప్రయోగాలు జరిగి ఉంటే వాటి నుండి మీరు బయటపడతారు. అంతకుముందు వీడియోల్లో కూడా ధన సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వీటి గురించి చెప్పాను. ఆవాలు, నల్ల ఆవాలు వేయమని చెప్పాను. ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు వేయండి. ఎందుకంటే ఆవాల్లో ఆ శక్తి ఉంది, అమ్మవారి శక్తి దాగి ఉంటుంది ఆవాల్లో. అమ్మవారికి చాలా ఇష్టం, శక్తి స్వరూపం. ఆవు నూనె కానీ ఆవాలు కానీ చాలా శక్తివంతమైన పదార్థం తంత్రంలో. కాబట్టి ఎవరైతే తంత్రమంత్ర ప్రయోగాలు జరిగాయని అనుమానం ఉందో వారు చేయండి. ధూపంలో మాత్రం రోజు చేయండి. అలాగే ఇంకొకటి చెప్తాను, మీరు సుగంధ ద్రవ్యాలు అంటే కర్పూరము, లవంగ, జాజికాయ, జాపత్రి, యాలిక, చందనము, ఎర్రచందనం కానీ తెల్లచందనం కానీ పౌడర్ అవన్నీ కలుపుకొని, మీకు వీలే ఇంకా ఎక్కువ సుగంధ ద్రవ్యాలు దొరికిన మిరియాలతో సహా చక్కగా పౌడర్ చేసుకొని ఆవు పేడలో కలిపి చిన్న చిన్న చేసుకొని ఇలా దీపం కూడా వేయవచ్చు. అమ్మవారి యొక్క శక్తి మీకు లభిస్తుంది ఈ ధూపం వేయడం వల్ల. ఇంట్లో ఆ ధూపం వేయడం వల్ల నకారాత్మక శక్తి తగ్గిపోతుంది, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. చిత్రం ఏంటంటే, ఈ పదార్థానికి ఉన్న శక్తి మనకు తెలియదు, అలాగే వాడే విధానం తెలియదు. మరి మామూలుగా మనం ఎన్ని చేస్తుంటాం కదండి, మిగతా ధూపాలు చేస్తుంటాం కదా, అయినప్పటికీ కూడా ఒకేసారి ఎందుకు రాదు అంటే, మనం చాలా కర్మలు చేస్తాం. పొద్దున్నే లెగిస్తే అబద్ధాలు చెప్తాం, ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య అబద్ధాలు, అందరి మధ్య అబద్ధాలు చెప్తూ ఉంటాం, నిజాయితీ ఉండదు, నీతి నిజాయితీ తక్కువగా ఉంటుంది. రెండోది, ఎదుటివారిని దూషిస్తూ ఉంటాం. ఎదుటివారిని ఎప్పుడు వరకైతే మనం దూషిస్తూ ఉంటామో, ఎదుటివారి మీద ఏడుస్తూ ఉంటామో అప్పుడు మనకు కలిసి రాదు. ఎందుకంటే మన శక్తిని అనవసరంగా ఎదుటివారి మీద వాడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి తెలిసి కానీ తెలియక కానీ మనం ఇలాంటి పనులు చేస్తూ కూడా ఎదుటివారిని దూషిస్తూ ఉంటే మనం ఎంత చేసినా బూడిదలో పోసిన పన్నీరులాగా మిగులుతుంది. కాబట్టి ఎదుటివారిని దూషించడం మానేయండి, అదే మనకి గొప్ప శక్తి. అలా చేస్తే మీరు ఏ పని చేస్తే కలిసి వస్తుంది. ఈ ధూపం వేస్తే పూజ చే పని పర్వాలేదా గురువు గారు అంటారు కొంతమంది. మీరు అసలు ఇది వేయండి, చేస్తే ఫలితాలు వస్తాయా రావని ముందు చేయండి, చేస్తే ఫలితాలు వస్తాయి. చేయకుండా ఏది కూడా రాదు. ఎందుకంటే ఇవన్నీ నిత్య జీవితంలో మన పెద్దలు మనకి ఇలాంటి ధూపాలు దగ్గరగా 1000 రకాలు పైనే ఉన్నాయి తంత్రశాస్త్రంలో. ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క రోగానికి సంబంధించి కూడా, అంటే శారీరక రోగాలకు సంబంధించి, మానసిక రోగాలకు సంబంధించి, ధనాకర్షణ పాయింట్ ఆఫ్ వ్యూలోను జనాకర్షణ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ధూపాలు ఉన్నాయి. అంటే ఎన్నో రకాల ప్రక్రియలు మన పెద్దలు ఇచ్చారు, ఎన్నో ఉన్నాయి. మీకు ఒక్కొక్కటి తెలియజేస్తాను. ఇది తేలిగ్గా ఖర్చు లేనిది కదా. ఇది ఈ పొట్టు తీసిన ఆవాలే 6 రూపాయలు,
ఇది 50 గ్రాములు ఉన్నాయి. మామూలు ఆవాలు కూడా తక్కువ రేటే ఉంటాయి. కాబట్టి మీరు ప్రయత్నపూర్వకంగా ఈ ఉపాయాన్ని చేసి చూడండి. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీ నుంచి రక్షణ కలుగుతుంది, కనుదృష్టి నుంచి రక్షణ కలుగుతుంది, ధనం అనేది నిలబడుతుంది, మీ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఇది ప్రతిరోజు చేయండి. నియమాలు, ఆహార నియమాలు అంటే ఏమీ లేవు. నెలసరి ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా నెలసరి ఉంటే వారు చేయమాకండి. లేని వారు ఎవరైనా ఈ ధూపాన్ని చూపించవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. నేను అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. నా వీడియోస్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.